ఇది రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క ప్రజా గొంతుక. సామర్లకోట పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి బడుగు శ్రీకాంత్ సేవలను గుర్తించి గౌడ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమిస్తూ పార్టీ అధిష్టానం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. సామర్లకోట పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీకాంత్ను పట్టణ టీడీపీ అధ్యక్షులు అడబాల కుమారస్వామి, కౌన్సిలర్ బలుసు వాసు, మాజీ వైస్ చైర్మన్ ఎర్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, భీమేశ్వర ఆలయ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ కంటే జగదీష్ మోహన్, తాత్పూడి వంశీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, టీడీపీ నాయకులు, అధికారులు మరియు తదితరులు శ్రీకాంత్ను పూలమాలలతో ముంచెత్తి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మరి నాకు గౌడ కార్పొరేషన్ డైరెక్టర్గా మరి పార్టీ పదవడం చాలా ఆనందదాయకం. పనిచేసేవాడికి గుర్తింపిచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. మరి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా ఎమ్మెల్యే గారు అయినటువంటి మరి నిమ్మకాయల చినరాజప్ప గారు, అలాగే కూటమి ప్రభుత్వంలో మరి అవకాశం కల్పించినటువంటి తుమ్మల బాబు గారికి, అలాగే బీజేపీకి అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మునుముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ పార్టీ బలోపేతానికి నా వంతు సాయశక్తిలో కృషి చేస్తానని, 100కు 100% మరి పార్టీ విజయానికి, పార్టీ బలపడడానికి మరి రాజప్ప గారికి వెన్నంటూ ఉంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి నిమ్మకాయల చినరాజప్ప గారికి, అలాగే కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా వంతుగా మరి వారికి ఏ విధమైన సహాయ సహకారాలు ఉన్నా, మరి గవర్నమెంట్ నుంచి వచ్చి ఏ విధమైన వాళ్ళకి సంక్షేమ పథకాలు ఉన్నా అవన్నీ కూడా వారి అభ్యున్నతికి, వారి ఎదుగుదలకి అన్ని విధాల కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. కార్పొరేషన్కి మరి అన్ని విధాల నా సహాయ సహకారాలు అందిస్తూ మరి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ విధమైన సంక్షేమాలు కానీ వారి అభ్యున్నతికి, మా గౌడ కార్పొరేషన్ అభ్యున్నతికి అన్ని విధాల నా సహాయ సహకారాలు నిరంతరం అందిస్తానని కోరుకుంటున్నాను.